చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమారు చూసి నీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక కరెక్ట్గా 40 సెకండ్ల దగ్గర అనుకుంటండి ఒక స్టెప్ వేసాడండి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఏంటన్నా క్రికెట్ బ్యాట్తో ఒక షాట్ ఆడుతూ కూడా స్టెప్ వేయొచ్చా, అది కూడా అంత గ్రేస్తో? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఆ సాంగ్ ఏంటి, ఆ లొకేషన్స్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అసలు గ్రేస్ గాడ్ సంభవం అనమాట. మామూలుగా లేదు అసలు పాట అయితే. అసలు ఆ స్టెప్స్ వేస్తున్నాడండి, అసలు అలా 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 వేసేస్తున్నాడంటే అసలు పాట స్టార్టింగ్లో ఒక కొమ్మ పైన అయితే నుంచుని, ఒక బండరాయి పైన అయితే నుంచుని ఒక స్టెప్ అయితే వేసాడు. జస్ట్ అలా కాలు స్లిప్ అయితే ఆ లోయలో అయితే పడిపోతారు. అయినా సరే ఆ ఎక్స్ప్రెషన్, ఆ యాటిట్యూడ్తో మన రామ్ చరణ్ గారు స్టెప్ వేసాడండి. నిజంగా సంభవం, గ్రేస్ గాడ్ సంభవం అనమాట. అసలు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క లుక్స్, ఒక్కొక్క లిరిక్స్, అసలు ఆ పాటలో ఉన్న లిరిక్స్ అలా వింటా ఉంటే శ్రీకాకుళం యొక్క మట్టి వాసన అయితే మనకైతే అలా వినపడుతుంది అనమాట. నిజంగా అసలు ఏమన్నా పాట, చికిరి 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 వస్తా నీ వెంటే అంటూ ఆ లిరిక్స్ కావచ్చు, ఇంకా చాలా లిరిక్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా లొకేషన్స్ ఉన్నాయి చూసారా, అది శ్రీలంక వెళ్ళి మరి వీళ్ళైతే ఈ సాంగ్ కోసం అయితే తీశారనమాట. నిజంగా అసలు అదిరిపోయింది ఒక్కొక్క లిరిక్, అసలు నెవర్ బిఫోర్ లొకేషన్స్ అనమాట. జస్ట్ యూట్యూబ్లో చూస్తేనే నెక్స్ట్ లెవెల్ అయితే కనపడుతుంది, ఇంకా బిగ్ స్క్రీన్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మధ్యలో జాన్వీ కపూర్ గారు కూడా ఒక్కసారి అయితే పాటలు అయితే కనపడ్డారు. కానీ నేనైతే ఓన్లీ రామ్ చరణ్ గారినే నేనైతే అలా చూస్తా ఉన్నాను అనమాట. అసలు ఏమన్నా వేసాడు ఆ డ్యాన్స్. అసలు నేను చెప్తున్నా కదా, మొన్న వచ్చిన ప్రోమోలో ఉన్న ఒక చిన్న స్టెప్పే వేరే లెవెల్లో అయితే ట్రెండ్ అయింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్యాట్తో ఆ పెద్ద షాట్తో వేశాడు కదా స్టెప్, ఆ సిగ్నేచర్ స్టెప్ ఏదైతే ఉందో చరిత్రలో పెద్దిగాడి షాట్తో పాటు పెద్దిగాడి స్టెప్ లాగైతే ఒక కొత్త చరిత్ర అయితే ఆ స్టెప్ అయితే క్రియేట్ చేయబోతుంది. మన ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా ఈ చికిరి స్టెప్ ఒకటే కనపడబోతుంది. కొత్త రికార్డ్స్ కూడా రీల్స్లో ఈ స్టెప్ అయితే క్రియేట్ చేయబోతుంది, దీంట్లో డౌట్ అయితే లేదనమాట. సాంగ్ అయితే మీరైతే చూసుకోండి. తెలుగులో కంటే నాకైతే హిందీలో పెచ్చగా అయితే నచ్చేసింది. రాబోయే రోజుల్లో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ అయితే ఈ పాటకైతే రాబోతున్నాయి, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఇంక ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ మరొక్కసారి అయితే ప్రూవ్ అయిందనమాట. జానీ మాస్టర్ రామ్ చరణ్ కాంబో అనేది బ్లాక్ బాస్టర్ కాంబో అని. ఖచ్చితంగా ఈ సాంగ్లో ఉన్న ఆ స్టెప్కి జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎలాగో పెద్ద సినిమాకి మన రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇంకా మీరు చూసుకుంటే ఈ సాంగ్లో మన రామ్ చరణ్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ హావ భావాలు కావచ్చు, నాకైతే చాలా వైల్డ్గా అయితే ఆయన అయితే కనపడ్డాడు. ఎందుకంటే ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ కూడా చాలా వైల్డ్గా అయితే కనపడబోతుంది. ఈ పెద్ద క్యారెక్టర్ ఏదైతే ఉందో కొండల్లో నివసించే వాళ్ళు అనమాట, అక్కడి నుంచి విలేజ్కి అయితే వస్తాడు. కాబట్టి ఆ వైల్డ్నెస్ అయితే మనకైతే ఆ క్యారెక్టర్లో, ఈ పాటలో, ఆ స్టెప్పుల్లో కూడా మన రామ్ చరణ్ గారు అయితే క్యారీ చేసిన విధానం ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. నాకైతే ఆనందం అయితే ఆగట్లేదు. నేను రివ్యూ కూడా సరిగ్గా చెప్పలేదని నాకైతే తెలుసు, నేను చెప్పే పరిస్థితిలో కూడా లేను, కానీ జస్ట్ నా రియాక్షన్ అనమాట. నిజంగా సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సిక్సర్ కాదు ఇది, ఇంకా 12, 18, 24 అలా ఎన్ని టైమ్స్ స్పెండ్ చేసినా అన్ని టైమ్స్ అనమాట. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ సాంగ్ ఇది. కొట్టారు మరొక్కసారి బాల్ స్టేడియం బయటికి కాదు, కంట్రీ బయటకే కొట్టారు. రాబోయే రోజుల్లో ఈ చిక్రీ క్రియేట్ చేసే సెన్సేషన్ ఏదైతే ఉందో పెద్ద సినిమా రిలీజ్ వరకు ఇదే పబ్లిసిటీ లాగైతే ఉపయోగపడబోతుంది. పెద్ద ట్రెండింగ్ అయింది, కొత్త రికార్డ్స్ ఖచ్చితంగా యూట్యూబ్లో క్రియేట్ చేయబోతుంది. మోహిత్ చౌహాన్, ఏఆర్ రెహమాన్ గారి కాంబోకి ఉన్న పేరు ఏదైతే ఉందో అది ఈ పాటతో ఇంకా డబల్ త్రిబుల్ అయితే అవ్వబోతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ పాట అయితే నాకైతే పిచ్చగా అయితే ఎక్కేసింది. ఒక 100 హుక్కాలు కొట్టినా ఇంత కిక్ అయితే రాదనమాట, ఆ రేంజ్లో ఉందన్నమాట ఈ పాట. మరి ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.